వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు. వేములపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం. నిరుద్యోగ సమస్యలపై పోరాటాన్ని ముమ్మరం చేసిన భాజపా. నేడు ఖమ్మంలో నిరుద్యోగ మార్చుకు హాజరు కానున్న బండి సంజయ్. నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా పుష్కరిణిలో ఈత కొట్టిన ఈవో వేణు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేడు రేపు టీడీపీ మహానాడు. ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి హరీష్ రావు నల్గొండ జిల్లాలో పర్యటించారు. వేములపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ మండల బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యలపై భాజపా పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించిన భాజపా నేడు ఖమ్మం వేదికగా నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనుంది. నిరుద్యోగ మార్చ్ కార్యక్రమం ఏర్పాట్లను భాజపా నేతలు పరిశీలించారు. జెడ్పీ కూడలిలో అంబేద్కర్ విగ్రహం నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు కలియ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. నిరుద్యోగ మార్చిలో వేలాది మంది యువకులు పాల్గొంటారని నేతలు తెలిపారు. 30 లక్షల మంది నిరుద్యోగుల పొట్టగొడుతున్న భారత ఆకృత్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా మార్చి నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పుడు నువ్వు నిరుద్యోగ మార్చ్ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాలో రేపు నిర్వహించబోతా ఉంది. వేలాది మంది యువకులు పాల్గొనబోతా ఉన్నారు. జెడ్పీ చౌరస్తా నుండి మయూరి సెంటర్ వరకు ఓల్డ్ బస్టాండ్ చౌరస్తాలో భారీ బహిరంగ సభతోటి ముగుస్తా ఉంది. 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క కొట్టగొడుతున్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క వైఖరిని ప్రజలకు, యువకులకు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో 5 నెలలు ఓపిక పట్టండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రాబోతా ఉంది. దాంట్లో మీ అందరికీ కూడా అన్ని అవకాశాలు, ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటి భరోసా ఇవ్వడం కోసం రేపు నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతా ఉన్నాం. ఆ నిరుద్యోగ మార్చికు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా గరికపాటి మోహన్ రావు గారు జాతీయ నాయకులు, సుధాకర్ రెడ్డి గారు, అదే రకంగా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అనేక మంది పాల్గొనబోతా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుమూలల నుండి కనీ విని ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది.
భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కంటే కూడా బలంగా ఉందనేది రేపు నిరూపించబోతాను ఖమ్మం నడిబొడ్డున. కాబట్టి అందరు యువకులు, నిరుద్యోగులు భారతీయ జనతా పార్టీ అనుకూలురు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు జలకాలాడడం వివాదానికి దారితీసింది. పుష్కరిణిలో ఈత కొట్టొద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా అభిషేకం జరుగుతుండగా దర్జాగా ఈత కొట్టాడు. ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేడు రేపు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడుకు సుమారు 15,000 మంది ప్రతినిధులు హాజరవుతారని, 28వ తేదీ సాయంత్రం జరిగే బహిరంగ సభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా మీడియా పాయింట్లు, గోదావరి రుచులతో భోజనాలు ఏర్పాట్లు చేశామని, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మహానాడుకు ప్రాముఖ్యత ఉందని, ఈ మహానాడులో అనేక తీర్మానాలు చేసి దానికి తుది మెరుగులు దిద్దుతామని ఆయన తెలిపారు. రాజమండ్రి వేదికగా జరగబోతున్నటువంటి మహానాడు దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు
ఈ మహానాడు వేదికపై నుంచి అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఎన్నికల సంవత్సరంలో జరుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి మహానాడు. రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి ఈ వేదిక మీద నుంచి సమర సంకారాన్ని పూరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈ వేదికపై నుండే రేపు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉంది, ఏ రకంగా మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టబోతా ఉంది, ఇటువంటి అనేక అంశాల మీద కూడా ఒక డ్రాఫ్ట్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ప్రజల దగ్గర నుంచి ఆ తర్వాత అనేక సలహా సూచనలు తీసుకున్న తర్వాత తుది రూపు కూడా దానికి ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా ఇది చాలా కీలకమైనటువంటి మహానాడు. అంతేకాకుండా మనందరికీ తెలుసు, అన్నగారి శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు 100కు పైగా మరి శత జయంతి ఉత్సవ సభలు ఇప్పటికే మరి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వాటన్నిటితో పాటు ఇక్కడ రాజమండ్రి మహానాడు వేదిక మీద నుంచి దాదాపు 15 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మరి మే 28 అన్నగారి జన్మదినం సందర్భంగా జరగబోయేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. మొదటి రోజు ప్రతినిధుల సభకి దాదాపు 50,000 మంది వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు గత 3-4 రోజుల నుంచి కూడా ఆయనే స్వయంగా అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీతో సమన్వయపరుచుకుని ఇక్కడ అన్ని కూడా వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అందరికీ మంచి భోజన ఏర్పాటు, అదేవిధంగా ఎండాకాలం కనుక అందరికీ చల్లటి త్రాగునీరు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇవన్నీ కూడా హెరిటేజ్ వారు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రాంగణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సీటింగ్ ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహానాడులో లాగానే ఈ సంవత్సరం కూడా ఒక చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక అధునాతనమైనటువంటి మీడియా సెంటర్ని విత్ కంప్యూటర్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీడియా సెంటర్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ప్రతినిధుల నమోదుకు కూడా దాదాపు 15-20 కౌంటర్స్ ప్రతినిధుల నమోదుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం విషయంలో మీ అందరికీ తెలుసు, ఏ మహానాడుకే అయినా కూడా భోజనాలు అనేవి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ గోదావరి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ జిల్లాల యొక్క రుచులన్నీ కూడా మహానాడు కార్యక్రమానికి విచ్చేయించినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి భోజనం ఇక్కడ అందించబోతున్నారు. మెనూను కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారు కూడా దాన్ని పరిశీలించి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చక్కటి భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడికి జరిగాయి. ఓవరాల్గా చూసినట్లయితే కనీవిని ఎరుగని రీతిలో ఈ మహానాడు కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తాడిపత్రి నియోజకవర్గంలోని డ్యాములను నింపి 2 పంటలకు నీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడు ఈ పని చేయలేదని వ్యాఖ్యానించారు. చేసినట్టు వారు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేవలం డ్యాములు నిర్మిస్తే సరిపోదని వాటిని నీటితో నింపాలని అన్నారు. గ్రామాల్లో గొడవలు పడకుండా ఫ్యాక్షన్ తగ్గించడానికి తాను పాదయాత్ర చేస్తున్నానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. తన 3వ విడత పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, దానికి కారణం సీఎం జగన్ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఇప్పుడు గొడవలు తగ్గాయని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకున్నా సరే ఆ విషయం తెలుస్తుందని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ గొడవలు ఉండొద్దని జగన్ గట్టిగా చెప్పినట్లు వెల్లడించారు. నువ్వు కడుగన్నా ఈరోజు మన ఎంపీ గారు స్వాగతం. పదహైదవ తారీఖు బయలుదేరి ఈరోజు నుండి శ్రీనివాసపురం నందలపాలెం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రలో చాలా మంది ప్రజలు అనేక సమస్యలు, వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, తాగునీరు, వాళ్ళ సంక్షేమ పథకాలలో కొంతమందికి అందలేదని అర్జీ ఎప్పటికప్పుడు కూడా మేము దాన్ని పరిశీలించి అధికారులకు ఎండిఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఆ పరిధిలో ఉండేటువంటి సచివాలయం అధికారులకు అందరికి కూడా అర్జీలు చేర్చడం జరిగింది. తొందరలోనే దీనిపైన
న్యాయబద్ధంగా అర్హులైన వారికి ఖచ్చితంగా పథకాలు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యలు కానీ తీర్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఈ కాన్షియన్స్లో ప్రశాంతి వాతావరణం ఈ 4 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకనే ప్రశాంతి వాతావరణం చేకూర్చినామని నేను గర్వంగా చెప్పగలను. అంటే గత ప్రభుత్వాల్లో కానీ గతంలో ఉన్నటువంటి నాయకులకు మీరు ఎక్కడ ఏ స్టేషన్లకు పోయినా కూడా మీరు విచారించిన ఈ పరిధిలోనే న్యాయబద్ధంగానే మేము ఈ 4 సంవత్సరాల్లో అందుకే 2-3 రోజుల కిందటికి 4 సంవత్సరాలు పూర్తి అయింది. అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రశాంత వాతావరణం అనేది ఈ రాష్ట్రంలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు ఉండడం అనేది అక్షరాల నిజం. దీనికి ఇంకా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒడుగురు, పెద్దకొప్పూరు గ్రామాలలోకి మాకు వాళ్ళు చెప్తుంటారు మేము చాగల్ డ్యామ్ కట్టించినాం, ఇల్లు కట్టించుకున్నాక ఇంట్లో చేరితేనే. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గన్నవరం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమకు వాడ అభివృద్ధికి భూములిచ్చి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు నష్టపరిహారం అందలేదని రైతులు నిరసన చేపట్టారు. పారిశ్రామిక వాడ ప్రధాన రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. నష్టపరిహారం ఇచ్చేంత వరకు, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఆశించాలి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి. రెవెన్యూ. నమస్కారం, నా పేరు చిమటారావు వర్మ, కృష్ణా జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ, గన్నవరం నియోజకవర్గం. ఈరోజు మల్లవల్లి రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మా వంతు మద్దతుగా రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రైతులు 2016 నుంచి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు మండు టెండలో కానీ టెంట్లు వేసుకొని నిరాదీక్షలు చేస్తూ మాకు అన్యాయం జరిగింది ప్రభుత్వం వల్ల మా భూములు లాక్కున్నారు, మాది ఇది సమస్య అని అధికారులకు కానీ, ఎంఆర్ఓకి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఎంతమందికి మొరపెట్టుకున్న వాళ్ళు వెంక అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎవరు నిమ్మకి నీరుతున్నట్లు వాళ్ళ మీద ప్రవర్తించడం, దొంగ హామీలు ఇవ్వటం, వాళ్ళని మభ్యపెట్టడం, అన్యాయం చేయడం, వాళ్ళని రోడ్డు మీద
వదిలేసి 70 రోజులుగా వాళ్ళు నిరాదీక్ష చేస్తుంటే ఏ నాయకులు పట్టించుకోలేదు. వాళ్ళకి ఈరోజు కడుపు మండింది. రైతుకు కడుపు మండితే ఈరోజు ఎలా ఉంటుందో రైతులు చేసి చూపించారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రైతులకి అన్యాయం జరుగుతుంటే ఇంతవరకు ఏ పార్టీ నాయకులు కానీ ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకోలేదంటే ఇంకా ఏమన్నా. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వల్లభనేని వంశీ గారు. ఖచ్చితంగా ఈ బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా రైతుల్ని మీరు అన్యాయం చేస్తున్నారు. రైతులకు అండగా ఉండవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది. ఈ రైతులకి చేస్తున్న ఈ పోరాటానికి మా వంతుగా మేము ఎప్పుడు మద్దతు తెలుపుతున్నాం. మా జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ గారికి సూచనలతో ఆయన ఆధ్వర్యంలో మేము ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ న్యాయం జరిగేందుకు, రైతుకు న్యాయం జరిగేంత వరకు మేము రైతులకు అండగా ఉంటాం. ఈరోజు పోలీసులు రైతుల సమస్యలు వదిలేసి మా మీద కేసులు పెట్టడానికి, మా మీద అక్రమంగా కేసులు పెట్టడానికి వీళ్ళందరూ ఈరోజు రైతులు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ఈరోజు ఉండాల్సిన పనే ఉంది. రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా మా మీద అక్రమ కేసులు పెట్టడానికి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ అధికార పార్టీ ప్రభుత్వం? మీరు తక్షణమే రైతులకు న్యాయం జరగాలి. మేము ఏ పోలీసు బెదిరింపులకి మేము భయపడం. ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. రైతులకి, మల్లవల్లి రైతులకి న్యాయం జరిగేంత వరకు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రాణాలు అర్పించైనా మేము ఈ మల్లవల్లి రైతుల్ని ఆదుకునేంత వరకు, న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన పార్టీ జిల్లా నాయకత్వం, అట్లాగే నూజివీడు నియోజకవర్గం నాయకులు, గన్నవరం నాయకులు మొత్తం కూడా వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాకు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రైతులంతా కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఈరోజు విఆర్ఓ అట్లాగే ఆర్ఐ వచ్చి నిర్లక్ష్యంగా ఈరోజు వీళ్ళకి హామీ ఇస్తూ ఉన్నారు. సమాధానం సరిగా చెప్పని పరిస్థితి నెలకొంది ఉంది. ఈరోజు పోలీసులు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ధర్నా చేయొద్దు, మీరు మొత్తం కూడా పక్కా తప్పకుండా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు 75 రోజులుగా శాంతియుతంగా వీళ్ళు రైతులు చేస్తుంటే పట్టించుకొని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈరోజు స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఈ ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని విరమించమని చెప్తా ఉన్నారు. మేము స్పష్టంగా ఒకటే చెప్పాం, రాతపూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు అధికారులకి, పోలీసులకి చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకే రైతులకు మద్దతుగా జనసేన పార్టీ మండు టెండ్లో కూర్చొని ఉంటుంది. ఖచ్చితంగా రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు 12:30కి విమానాశ్రయానికి వస్తూ ఉన్నారు. 2 గంటలకి మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఉంది. అవసరమైతే కళ్యాణ్ గారి దృష్టికి సమస్యని మా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్లి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి అధికారులని, ఎమ్మెల్యేని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పేరు ముక్కు శ్రీరామూర్తి నాయుడు అండి. నాకు 46 సంవత్సరాలు వచ్చాయండి. 46 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నానండి. నాకు ఉండా పొలం మొత్తం రాకపోయినా నాకు ఏమీ లేదండి ఇది తప్ప. ఎన్ని ఎకరాలండి? నాది 10 ఎకరాలండి. మా 4 పేర్లండి. మేము నలుగురు అన్నదమ్ములు అండి. మా నాన్నగారు 4గురికి ఇచ్చారండి. 4గురం పంచుకున్నాము. రూపాయి బిళ్ళ ఇవ్వలేదండి. మొత్తం పొలాలు మొత్తం లాగేసుకున్నారు. మళ్ళీ చేలోకి వెళ్ళి దుక్కు దున్నుకుంటే టాటర్లు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారండి. మాకు ఇటు ఆదాయం లేదండి. మేము చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదండి. ఎంత చేసినా మాకు ఇదే గతి అండి. మా తిరగని ఆఫీసర్ లేడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో రేపు అదిగో రేపు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళిన రోజు ఏమో బిర్యానీ పెడతాడు, మేము వచ్చిన తర్వాతనేమో ఏలండి అయిపోతుంది అంటున్నాడు. ఎన్ని రోజులు తిరిగినా ఇట్టాగే జరుగుతుందండి. ఎన్నాళ్ళు చేసినా ఇది మేము 2016 నుంచి తిరుగుతూనే ఉంటామండి. ఇప్పుడు వరకు మా పిల్లలు కూడా మాకు రోడ్ల మీద పుస్తులు ఉండే పరిస్థితి వచ్చినాయి మాకు. ఇవాళ మాది గొల్లపల్లి అండి. భోగినేని సావిత్రి అండి నా పేరు. 2016 నుంచి మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. ఎంఆర్ఓ దగ్గర గారికి, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చామండి. మా ఆయన గారు 4 సంవత్సరాలు తిరిగారు. ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేశారండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నానండి. గత 2 నెలల క్రితం జనసేన వాళ్ళు వచ్చారండి. వాళ్ళని మమ్మల్ని స్పందించారు. వాళ్ళ గురించి మేము ఇక్కడ దాకా వచ్చామండి. అంతకుముందు 2 నెలల నుంచి టెంట్ వేసుకుని అక్కడ ఉండగానే మమ్మల్ని ఎవరిని స్పందించలేదండి. మమ్మల్ని
మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరండి. ఇప్పుడు జనసేన వాళ్ళు వచ్చి మమ్మల్ని ముందు కావలి పట్టణ పరిధిలోని ముసునూరు బాలాజీ నగర్ లో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 35 సవర్లు బంగారం, 2 కేజీల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. క్లూస్ టీం వచ్చి పరిశీలించి వేలిముద్రలు సేకరించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మళ్ళీ మొన్న వచ్చి వెళ్ళారు ఈ మధ్య 10 రోజులు అంతే. ఈ బాక్స్ లో ఉన్నామా? ఈ బాక్స్ లో ఉంది. గారండి అన్ని స్టేషనరీ పిల్లల్ని చెప్తాను. అది మీరు పేపర్ కదా మళ్ళీ వస్తే ఇది గంట పైన పడుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కల్వరి చర్చి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు వెళ్తున్న ఆటో బోల్తా పడ్డ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ చెప్పురా బాబు, ఇది ఎక్కడ నుంచి వస్తున్నావు? మరి అది చెప్పు, మజా చేస్తున్నావు చెప్పు. ఏం పని మీద పోతున్నారు? నువ్వెవరు? డ్రైవరా? ఆటో డ్రైవర్. ఆటో నీదేనా? మరి వీళ్ళ గిరాకీ చేసుకుని ఎటు పోతున్నావు? మంచిర్యాల పోతున్నావా? ఏం పేరు నీ పేరు? రాజాబాబు. ఏం రాజాబాబు? మెదక్ జిల్లా నిజాంపేట్ కల్వకుంట్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన వ్యక్తి కేసు మరో మలుపు తిరిగింది. బోల్తా పడ్డ ట్రాక్టర్ని ఎవరో దొంగిలించారని సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు చేశాడు. కల్వకుంట్ల గ్రామ శివార్లో ట్రాక్టర్ బోల్తా పడి రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. రాజునే ట్రాక్టర్ దొంగతనం చేశాడా లేదా ఇంకెవరైనా చేయించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తీసుకున్నా ఎవరి దగ్గర ఇది ఉసుకదాన్ని నడుతుంది ట్రాక్టర్ దొంగలు ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు. వేములపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం. నిరుద్యోగ సమస్యలపై పోరాటాన్ని ముమ్మరం చేసిన భాజపా. నేడు ఖమ్మంలో నిరుద్యోగ మార్చుకు హాజరు కానున్న బండి సంజయ్.
నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా పుష్కరిణిలో ఈత కొట్టిన ఈవో వేణు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేడు రేపు టీడీపీ మహానాడు. ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.